నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాం. ఇవన్నీ చేపించి ఇది స్థానికంగా గ్లోబల్గా ఒక మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే 13 సంవత్సరాల కంటే ముందు 12 సంవత్సరాల కంటే ముందు పట్టసీమను పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా నదికి అనుసంధానం చేశాం కాబట్టి నీటి ఎద్దడి లేకుండా ఈ ప్రాంతంలో పంటలు వస్తున్నాయి. అలాంటి ప్రాజెక్టుని మీరందరూ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే గాని 2019లో ఆ రోజు ప్రభుత్వం వచ్చుంటే ఈరోజు పనులన్నీ కూడా చాలా స్పీడ్గా ముందుకు పోయేటివి. 2000 ప్రభుత్వం మారింది, రాష్ట్రానికి కష్టాలు మొదలయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో ఉండే డయాఫ్రమ్ వాల్ అది మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. 440 కోట్ల రూపాయలతో పనిచేసిన డయాఫ్రమ్ వాల్ ఈరోజు మళ్ళా 1000 కోట్లు పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఇబ్బందులున్నా, ఆ రోజు ఎంత విధ్వంసం జరిగినా మీ అందరికీ హామీ ఇస్తున్నా 2027లో గోదావరి పుష్కరాలు జరుగుతాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తాం. 28లో కృష్ణా పుష్కరాలు వస్తాయి. కృష్ణా పుష్కరాలు నాటికి కృష్ణా జిల్లాకు శాశ్వతంగా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉండే బందర్ పోర్టు ఇది 2014లో దానికోసం భూసేకరణ అవన్నీ చేశాం. అయితే ఇప్పటికి కూడా మళ్ళా చూస్తే అధికారం పోయిన తర్వాత మళ్ళా టెండర్లు క్యాన్సిల్ చేయడం, గందరగోళం చేయడం అన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. బ్రేక్ వాటర్ కానీ, డ్రెడ్జింగ్ కానీ, బెర్త్లు కానీ, ఆఫ్ షోర్ ఆన్ షోర్ పనులు కానీ శరవేగంగా జరుగుతున్నాయి. 57% పనులు పూర్తయ్యాయి. డిసెంబర్కు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టాను. తప్పకుండా దీన్ని పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈరోజు రాష్ట్రంలో మీరు